నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే హనుమకొండ జిల్లా కేంద్రంలో ఎంపీ కడియం కావ్య ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఛార్జ్ షీట్లో సోనియా, రాహుల్ పేర్లను చేర్చారని నేతలు ఫైర్ అయ్యారు. ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపేనని విమర్శించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ వేణు అందిస్తారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఛార్జ్ షీట్ చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన పిలుపునిచ్చారు. ప్రస్తుతం మనము హనుమకొండ జిల్లా కేంద్రంలో డీసీసీ ప్రెసిడెంట్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డితో పాటు వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేస్తూ నిరసన తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు, కాంగ్రెస్ శ్రేణులంతా కూడా చౌరస్తా హనుమకొండ చౌరస్తాలో గుమికూడి ఈడీకి అదేవిధంగా ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కక్షపూరిత చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి, అదేవిధంగా నరేంద్ర మోడీ వైఖరి నశించాలంటూ కూడా నినాదాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు చెప్పండి, ఎందుకు అసలు నేషనల్ హెరాల్డ్ కేసు లోపల ఇద్దరిని ఛార్జ్ షీట్ చేయడానికి ఎట్లా చూస్తారు? ప్రజలకు ఏం చెప్తారు ఈ అంశం మీద? వీటిని కేవలము కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేక వీటిని అప్రతిష్ట పాలు చెయ్యాలి అని చెప్పి ఛార్జ్ షీట్లో ఎంటర్ చేయటం తప్ప, స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర వహించినటువంటి పేపర్ని ఇవాళ ఆ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి బీజేపీ గాంధీ కంటే గాడ్సే గొప్ప అని ఒక సిద్ధాంతంతో పోయే మూర్ఖులు వారు వీళ్ళని అప్రతిష్ట పాలు చేయాలి గాంధీ కుటుంబాన్ని ఆలోచనతో ముందుకు పోతుంది. కాబట్టి దీన్ని తక్షణం కనుక విరమించుకోకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం లేస్తుందని చెప్పి మనం చేస్తున్నాను. ప్రస్తుతం ఎన్నికల సమయం కూడా కాదు, ఎందుకు ఈరోజు 15 ఏళ్ల తర్వాత ఛార్జ్ షీట్ చేయడము? కక్షపూరిత వైఖరా లేకపోతే పొలిటికల్గా అయిపోతుందనా? ఏం భావిస్తున్నారు? ఇప్పటి వరకు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక కొన్ని రాష్ట్రాలలో ఉన్నాయి. ఇప్పటికేలే ఏది దాన్ని అగౌరవపరిస్తే అప్పటి వరకు వర్కౌట్ అవుతుందని ఆలోచనతోటి వాళ్ళు పోవటాలు. వాళ్ళకి ఏమున్నది, పొద్దుగాలైతే మతతత్వాలు కులతత్వాలు రెచ్చగొట్టుకుండా బతకటం, అందులో భాగంగా ఇది ఒకటి పెట్టుకున్నారు. ఇవాళ వీళ్ళ మీద నిజంగా కూడా గాంధీ కుటుంబం కంపేర్ చేయండి, ఎన్ని త్యాగాలు చేసిన కుటుంబం. వాళ్ళ కుటుంబంలో ఎవరైనా త్యాగాలు చేసిన కుటుంబాలు ఉన్నాయా? ఎవరు లేరు. కాకపోతే ఈ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయాలి. బీజేపీ పెద్దలు కూడా ఛార్జ్ షీట్ చేయడంతో మురిగిందే ఉన్నది. అది ఈడీ స్వతంత్ర సంస్థ కదా, ఎందుకు బీజేపీని టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి వర్షన్ మాట్లాడుతున్నారు. నిజంగా బీజేపీకి ఈడీ ఒకటేనా? మీ వర్షన్ ఏంటి? బీజేపీ ఉన్న ఈడీ, నరేంద్ర మోడీ ఉన్న ఈడీ ఒకటే అని ఎన్నోసార్లు రుజువైంది. ఎవరైతే వాళ్ళ అందుబాటులో లేరు, వాళ్ళు చెప్పినట్టు వినట్లేదో వాళ్ళ మీద ఈడీ కేసులు పెట్టి వాళ్ళ వైపు మళ్లించుకుంటున్నారు. ఇది ఛార్జ్ షీట్ పెట్టడం అంటే మొన్న మేము ఏఐసీసీ మీటింగ్ పెట్టుకున్నాము ఎట్లా ముందుకు వెళ్ళాలి అని చెప్పి. అట్లాగే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే యాత్ర కూడా చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది అన్ని నియోజకవర్గాల్లో, మన రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా మిగతా అన్ని చోట్ల కూడా. ఇదంతా కూడా దీని ఇమేజ్ అంతా కూడా పెరుగుతుంది, కాంగ్రెస్ ఇమేజ్ పెరుగుతుంది. మాకు నష్టం అవుతుంది, ఎందుకంటే రానున్న రోజులలో ఇంకో 3-4 రాష్ట్రాలలో వాళ్ళ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీజేపీకి మైలేజ్ రావాలన్న ఉద్దేశంతో వాళ్ళ మసకబారుతున్న ఇమేజ్ని ఏదో క్యాష్ చేసుకుందాము, కాంగ్రెస్ మీద బురద చల్లుదామన్న ఉద్దేశంతో ఇట్లాంటి కేసులు పెడుతున్నారు. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకత్వము, కాంగ్రెస్ అధినాయకులు ఎవ్వరు కూడా భయపడట్లేదు. ఖచ్చితంగా మేము దీన్ని ఎదుర్కొంటాము. ఇప్పటికే ఆస్తుల అటాచ్మెంట్ కూడా జరిగింది. మరోవైపు 15 ఏళ్ల తర్వాత ఛార్జ్ షీట్లో ఇద్దరు పేరు నమోదు చేశారు. ఒకవేళ ఈడీ కనుక అరెస్ట్ చేసే అవకాశం ఉంటే నెక్స్ట్ అసలు మీ కాంగ్రెస్ పార్టీ మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? అరెస్ట్లు అనేవి జరగవు ఫస్ట్, ఎందుకంటే ఇందులో నిజాలు ఏం లేవు కాబట్టి. రానున్న రోజులలో కాంగ్రెస్ మరింత వేగంగా పనిచేస్తుంది. ఇట్లాంటి మమ్మల్ని ఎంత అనగదొక్కాలని చూస్తే మేము అంత పైకి లేస్తాము. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా రాహుల్ గాంధీ యొక్క ఆర్మీ లెక్క పనిచేసుకుంటూ రాహుల్ గాంధీ గారిని 2029లో ఖచ్చితంగా ప్రధానమంత్రి చేసే విధంగా పనిచేసుకుంటూ వెళ్తాం మేము. ఇది చూసాం, మొత్తంగా నేషనల్ హెరాల్డ్ కేసు లోపల కక్షపూరిత వైఖరితోనే రాబోయే రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్నికల నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందనే కక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీని ఏఐసీసీ అగ్రనేతలను అగౌరవపరిచే విధంగా చేయడానికే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇక ఎంత ఒత్తాలను చూస్తే అంత పైకెత్తు ఎదుగుతాము, అంత పోరాటం చేస్తామంటూ కూడా అటు వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి చెప్తున్నారు. మొత్తానికి ఈడీ కనుక ఈ కేసులో కనుక వెనుకడుగు వేయకపోతే మాత్రం తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉంటాయంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు, హన్మకొండ.